తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా చేశారు. యెస్. యెస్. అది మీకు ఏ రకంగా ఆ అనుభవం ఉపయోగపడ్డది? సార్ యాక్చువల్ వాస్తవానికి నేను రైతు బిడ్డని కాదు సార్. ఆ! మై లైఫ్ అంతా కూడా అర్బనే సార్. అర్బన్ ఉన్నా. కేసీఆర్ గారు నాకు సివిల్ సప్లై ఇచ్చినప్పుడు నేనేమన్నంటే ఏ పోస్ట్ అయితే చేస్తామో సార్ దానికి పూర్తిగా న్యాయం చేయాలి. అవును. నేను 3 నెలలు కోచింగ్ పోయినా. ఆ! ఏంది పంటలు ఎట్లుంటాయి, ఖరీఫ్ ఏంది, రబీ ఏంది ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు పుస్తకం పేపర్ పట్టుకొని ఆ! మా ఓఎస్‌డీ తోటి రోజు రాసుకుంటుంటే. ఇక దాని తర్వాత విజృంభించిన సార్. దాని తర్వాత నాకు సబ్జెక్ట్ వచ్చినాక నేను చాలా గొప్పగా విజృంభించిన. మీకు తెలియదు సార్ రివ్యూ మీటింగ్‌లలో ఆ! నేను చాలా గొప్పగా రివ్యూ తీసుకుంటుండే సార్. నేనేం చేస్తుంటే ఆఫీసర్లందరితోటి కూకున్నప్పుడు మీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఎవరికన్నా ఆఫీసర్‌కి నువ్వు లంచం తీసుకోవద్దన్నా అనుకోండి సార్. మనసు నేను ఎంత కోపం వత్తది. ఊహించుకోండి మీరు ఎంత కోపం వత్తది. అవును. కాబట్టి నేను ఏం చెప్తున్నా చెప్పాలా? ఆ! అట్లా అంటే ఎవరైనా దాడి చేస్తారు మన మీదనే. నేను వాళ్ళకి సింపుల్‌గా ఒక కథ లెక్క చెప్తుంటున్నట్టు. ఎట్లా కథ చెప్తున్నా అంటే ఆళ్ళకు అందరిని కూర్చున్నాక సరే సమాజంలో ఒక 3 రకాల జంతువులు ఉంటాయి సార్. 3 రకాల జంతువులు ఉంటాయి. నేను పేర్లు చెప్తా మీకు తెలిస్తే తెలుస్తేనండి, తెలియకపోతే తెలవకనండి. ఆ! మొదటగా ఏమన్నా అంటే మేక తెలుసా అన్న. ఆ! ఏమంటారు సార్ మేక తెలుసా అంటే అందరూ? తెలుసండి. ఏ మేక తెలవదా? గుర్రం తెలుసా అన్న. ఆ! గుర్రం తెలుసా? తర్వాత బర్రె తెలుసా అన్న. బర్రె కూడా తెలుసా అంటారు. సరే ఓకే. మేక తెలిసినప్పుడు మేక నీళ్ళు ఎట్ట తాగుతావో చెప్పురన్న. చెరువు దగ్గర పోయి మేక ఎట్లా నీళ్ళు తాగుతావో చెప్పురన్న. ఎవరు చెప్పలే. హ్మ్. నేను చెప్పిన. మేక చాలా వినయంగా ఉంటుంది సార్. మీరు ఎప్పుడైనా చూడండి చెరువు దగ్గర పోయినప్పుడు మేక నీళ్ళు తాగేటప్పుడు తన 2 కాళ్ళను ఫోల్డ్ చేస్తుంది. అవును. ఫోల్డ్ చేసి నాలుకే ప్లస్ నీళ్ళే అంతే ఇక. ఆ! సప్పుడు ఉండదు, ఏ డిస్టర్బ్ ఉండదు, ఇది డిస్టర్బ్ కాదు, నీళ్ళని డిస్టర్బ్ చేయదు. ఇగో ఇది మేక ఈ రకంగా నీళ్ళు తాగుతుందని చెప్పిన. ఎవరు కూడా తెలియదన్నారు. హ్మ్. తర్వాత గుర్రం ఎట్లా తాగుతుందని అడిగిన. గుర్రం ఎట్లా తాగుతుందంటే తెలియదు. నేనేమనంటే గుర్రం ఎట్లా తాగుతుందంటే తన కాళ్ళు 2 చెరువు లోపలెత్తది. కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది ఆ! నీళ్ళను. నీళ్ళను అది తాగి అందేదాకా మెడకు అందేదాకా ముందు ముందు జరుగుతుంటుంది ఇట్లా. అవును. జరుపుకుంటూ నీళ్ళు తాగుతుంది. అది డిస్టర్బ్ చేసుకుంటూ నీళ్ళు తాగుతుంది కొద్దిగా. ఇక బర్రె ఎట్లా తాగుతుందని సార్. అది మొత్తం నీళ్ళలోనే పోతది. ఇక వాళ్ళు నవ్వుడు మొదలుపెట్టిండ్రు. బర్రె ఎట్లా తాగుతాయంటే నీళ్ళు ఆ! దీనేమో చెరువంతా నాదే. ఆ! ఎవ్వడు దీన్ని ముట్టద్దు. తోకతోటి అటు కొడుతుంది, కాళ్ళు ఇటు కొడుతుంది, ఈత కొట్టినట్టు చేస్తుంది, మొత్తం ఇదే నాదంటది. ఇక మీరు మేక లెక్క ఉండాలనుకున్నారా, గుర్రం లెక్క ఉండాలనుకున్నారా, బర్రె లెక్క ఉండాలనుకున్నారా, మీదే ఇష్టం సార్ అలా. ఇక ఈ రకంగా నేను ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది సార్. హ్మ్. సో దిస్ ఈజ్ మై లైన్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నట్టు. అంటే చెప్పవలసింది కూడా చాలా చక్కగా వాళ్ళకి చెప్పి కోపానికి రాకుండా చెప్తుంటాను. సో ఈ రకంగా కొద్దిగా ఎందుకంటే సివిల్ సప్లై అంటేనే బాధ్యత గల పోస్ట్ అవును. ఇచ్చిండు సార్. జనరల్గా సీఎంలకు దగ్గర ఉన్న పోస్ట్ ఇస్తారు కాబట్టి నాకు ఇచ్చిండు. హ్మ్. నేను కూడా నేను బదనాం అయితే నా జాతి బదనాం అవుతుంది, నేను బదనాం అయితే కేసీఆర్ గారు బదనాం అవుతుంది. అవును. ముఖ్యంగా ఆలోచించండి మీరు. అరే ఇయ్యక సర్దారికి ఇత్త గిట్టేసిండ్రా అంటారు. అవునా కదా? అంతే కదా! తర్వాత కేసీఆర్ అరే ఏదో ఈయన దొరికినారా ఇంతమంది ఉన్నా ఈయనకి ఎందుకు ఇచ్చిండ్రా అంటారు. ఆ! సో నా జాతి బదనాం కావద్దు, మా కేసీఆర్ గారు బదనాం కావద్దని చాలా నేనైతే బ్రహ్మాండంగా చేసిన. మీకు ఉదాహరణకి ఎవరైనా కావాలంటే మీరు సివిల్ సప్లైలో ఉన్న ఆఫీసర్లను అడగండి, సివిల్ సప్లైలో ఉన్న పని చేసే వాళ్ళని అడగండి. రవీందర్ సింగ్ ఎట్లుంటుండేది.